ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏమిటంటే ఆధ్యాత్మిక పరంగా మనం చేస్తున్న సాధన. ఒక మంచి గొప్ప ప్రవచనం మనం భజనం విన్నాము ముందు. దాన్ని మనం ఆ సాధన చేయాలనుకుంటున్నాం, దాన్ని పాటివ్వాలనుకుంటున్నాం. సాధన చేసే సమయంలో సాధన చేస్తున్నటువంటి ఆ యొక్క యోగి ఆత్మకు ఎలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎలాంటి ఆటంకాలు వారికి వచ్చినప్పుడు వారు సఫలతను అంటే సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి అడవిలో తపస్సు చేస్తున్నాడు. అతడికి మోక్షం పొందాలి, ముక్తి కావాలి, భగవంతుల్లో లీనం కావాలి. ఇలాంటి అంశాలకి ఆ వ్యక్తి అట్రాక్ట్ అయిపోయాడు. సాధన చేయడం గృహస్థంలో ఉంటూ గృహస్థం యొక్క బాధ్యతలను తీసుకున్నాడు కాబట్టి ఇవన్నీ తనకి ఈజీ కాదు అని తను అనుకున్నారు. అలా ఇవన్నీ చేస్తూ నేను ఇవన్నీ సాధించడం సాధ్యమైనటువంటి పని కాదు కాబట్టి బెటర్ ఏంటి, అడవిలో వెళ్ళిపోయి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, బిజినెస్ పనులు లేకుండా, ముఖ్యంగా వంట పని లాంటివి చేయడాలు కానివ్వండి, ఇలాంటి ఏవి కూడా లేకుండా అన్నిటితో రిలాక్స్గా ఉండగలిగే ప్లేస్ ఒక్క అడవి మాత్రమే అని ఆ వ్యక్తికి అలా అనిపించింది. అలా అనుకొని సంకల్పం తీసుకున్న ఆ వ్యక్తి అడవిలో వెళ్ళిపోయాడనమాట. అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. భగవంతుడి నామస్మరణ, శివనామస్మరణ నిత్యం జపంలాగా బొటన వేలుపై నిలబడి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి వచ్చి ఇతన్ని చూశాడనమాట. ఆయన ఎంత ధ్యానంలో, భగవంతుడి యొక్క ప్రేమలో లీనమై తపస్సు చేస్తున్నాడు. తన సాధనలో మునిగిపోయి తన సాధన తను చేస్తూ ఉన్నాడు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, సాధన చేస్తున్న వ్యక్తికి అతను ఏమన్నాడంటే, బాబు ఒక వస్తువు నా దగ్గర ఉంది, నేను ఇది మీకు ఇస్తాను, ఒక కండిషన్ అని చెప్పాడు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. నిజానికి మీరు ఎవరండి అని అడిగాడనమాట. ఆ వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక దొంగ. ఆ దొంగ పక్క గ్రామం నుండి ఒక బంగారు బిందెను తీసుకొని అడవిలో వెళ్తూ ఆయనకు తెలియని భయం స్టార్ట్ అయింది దొంగకి. ఇంత అడవిలో నేను వెళ్తున్నాను, ఇంకొంచెం ముందు వెళ్ళిన తర్వాత చీకటైపోతుంది, నా దగ్గర ఇంత బంగారం నిండినటువంటి ఈ బిందెతో అడవిలో ఇంత చీకట్లో నేను ముందుకు వెళ్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ప్రమాదం జరిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎవరైనా నన్ను అటాక్ చేస్తే కష్టం కదా అనేటువంటి సంకల్పం మొదలై ఆ బంగారం నిండిన ఈ బిందె సాధన చేస్తున్న సాధకుడికి ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళాలని ఆ వచ్చిన వ్యక్తి దొంగ ఇలా ఆలోచించాడనమాట. తపస్సులో మునిగిపోయినటువంటి ఆ వ్యక్తి తన యొక్క ఏకాగ్రత ఎటువైపు డైవర్ట్ అయిపోయింది, బంగారు బిందెపై. బంగారం నిండినటువంటి ఆ బిందెపై ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయిన తర్వాత వారి ఆలోచనలో, సంకల్పాలలో మార్పు రావడం మొదలైపోయింది. అలా మార్పు రావడం మొదలు కాగానే ఆ వ్యక్తి చేస్తున్న తపస్సులో భంగం అనేది ఎక్కువైపోయింది, భంగం వచ్చేసింది, డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఇంకా అనేక సార్లు శివనామ స్మరణ చేయడం మానివేసి బంగారు బిందె ఉందా లేదా, ఎవరిని తీసుకున్నారా, అక్కడే ఉందా, బంగారం అంతా అలాగే ఉందా, పోయిందా, నామస్మరణ పక్కన పెట్టి ఏ నామస్మరణం పెరిగిపోయింది, బంగారు బిందె నామస్మరణ. బంగారం 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 బిందా, బంగారం బిందా అనేటువంటి చర్నింగ్ ఆయన మైండ్లో పెరిగిపోయిందనమాట. ఇల్లును, వాకిలను, రెస్పాన్సిబిలిటీస్ని అన్ని మానుకొని పక్కన పెట్టేసి అంత దూరం అడవిలో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, భగవంతుడి యందు మనసును లగ్నం చేస్తూ
జరిగిపోయినటువంటి విషయాలను కంప్లీట్గా మర్చిపోయి ఒక గుడ్ డైవర్షన్ కోసం. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం కోరుకుంటాం? డైవర్షన్ కోరుకుంటాం. చాలామందికి అలవాటు ఉంటుంది చూడండి, ఇంట్లో ఎవరితోనైనా గొడవ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వస్తే మా కోపాలు అనేది కొందరికి తొందరగా కూల్ కాదనమాట. అదే దాన్ని సాగదీస్తూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. అలా అప్పుడు ఏం చేస్తారంటే కొందరు మొత్తం ఇల్లే వదిలేసి అలా ఫ్రెండ్ ఇంటికి కానీ లేదా మూవీకి కానీ, మనశ్శాంతి పోయిన వ్యక్తి. కొందరు శాంతిని రాంగ్ ప్లేస్లో వెతుకుతారు. అలా యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, బిజినెస్లో లాస్ అయింది, ఓకే, లేదా లవ్లో ఫెయిల్ అయిపోయింది, లేదా లవ్వర్ హ్యాండ్ ఇచ్చేసింది, ఇలాంటి వారు, అలాంటి యంగ్స్టర్స్ ఏం చేస్తుంటారు? మైండ్ డైవర్షన్ కోసం రాంగ్ ప్లేస్ చూస్ చేసుకుంటారు. అవునా? దాని యొక్క ఫలితం ఇంకా వారు లాసే అవుతారు, ఇంకా నష్టపోతారే తప్ప లాభం ఉండదు. సాధన చేస్తున్నటువంటి సాధకుడి జీవితంలో వారికి తెలియకుండానే బయట చూస్తే బంగారుమయంగానే కనిపిస్తాయి. వినేటువంటి వారికి, చూసేటువంటి వారికి కూడా బంగారుమయంగా కనిపించిన మన నిజ జీవితంలో మనం లాస్ అవుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, కొందరు ఏం చేస్తుంటారంటే, అబ్బా మేము కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి సాధన చేస్తున్నానండి, ఇన్ని ఇయర్స్లో నాకు దొరకని లాభం మీకేం దొరుకుతుందండి, ఇది వేస్ట్, మీరు ఏం చేసినా ఎంత చేసినా మీకు మాత్రం నిజ జీవితంలో లాభం ఉండదు, అన్ని నష్టాలే ఉంటాయి, వేస్ట్ అండి అనేటువంటి వీక్ థాట్తో ఉండేటువంటి మనుషుల యొక్క అడ్వైస్ వినకండి. మీరు ఎంచుకున్నటువంటి మార్గం, మీరు చేస్తున్నటువంటి సాధనను కంటిన్యూ చేస్తూ ఉండండి. నిత్యం ఈశ్వర్య మహావాక్యాలు వినండి, నియమం తప్పకుండా. తర్వాత ఏం చేయండి? వినడం, ఆచరించడం, ఇతరులకు చెప్పడం. దీనివల్ల ఫైనల్ రిజల్ట్ 100% లాభాలే తప్ప నష్టాలు ఉండవు. మనం అలాంటి వీక్ మనుషుల సహవాసంలో పడకుండా ఈ మార్గంలో నడుస్తున్నటువంటి ఒక యోగి ఆత్మ, ఒక సాధకుడు, నిత్యం పరమాత్ముడి యొక్క శిక్షణ అది నా పట్ల నేను చేస్తేనే నేను పొందుతాను. అవునా? నేను చేస్తేనే నేను పొందుతాను. మరి పొందడంలో నేను సక్సెస్ కావాలి అంటే ముందుగా దేనిలో సక్సెస్ కావాలి? చెయ్యడంలో సక్సెస్ కావాలి. చెయ్యడమే అంతంత మాత్రం ఉంది నా సాధనలో అంటే పొందడం ఎంత ఉంటుందండి? పొందడం అనేది కూడా అంతంత మాత్రమే. ఇది రూల్ కదా. మనం ఎంత చేస్తే అంతే పొందుతాము. ఎవరు చేస్తారు, ఎంత చేస్తారు వారే పొందుతారు, అంతే పొందుతారు. చాలాసార్లు చేయడం తక్కువ, ఫలం ఇచ్చేటువంటి సమయంలో చిన్న ఫలం, తక్కువ ఫలం వస్తే తొందరగా కొందరు స్వీకరించలేకపోతుంటారు. అలా జరగకూడదు అంటే చేస్తున్నటువంటి సాధన చేస్తున్నటువంటి ఆ సాధకుడు సాధనాలకి ఎప్పుడు అట్రాక్ట్ కావద్దు. ఈ వ్యక్తి జీవితంలో, అడవిలో వెళ్ళిన వ్యక్తి జీవితంలో జరిగింది ఇదే. సాధనాలు అక్కడ ఏం కనపడ్డాయి? బంగారు బింద. ఆ బంగారు బింద కనపడగానే ఆ సాధనాలను చూస్తూ సాధన చేస్తున్న ఆ సాధకుడి యొక్క సాధన అక్కడ స్టాప్ అయిపోయింది. అలా స్టాప్ కావటంతో మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. అప్పుడేమవుతుంది? మన తపస్య స్టాప్. మనం ఎక్కువ ఫలితం పొందాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆ పని తక్కువ చేస్తూ తక్కువ లాభంతో మనం వదులుకోవాల్సి కూడా వస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నిత్యం పరమాత్మ స్మృతిలో ఉంటూ, పరమాత్మ స్మృతి ద్వారా నేను పొందబోయేటువంటి ఆ అష్టశక్తుల ప్రాప్తి కానివ్వండి, పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం యొక్క బలం కానివ్వండి, ఈ మాటలు ఎక్కువగా వినండి, ఎక్కువగా ఇతరులకు చెప్పండి. ఇదొక హ్యూమన్ నేచర్. ఇవన్నీ చేస్తే నాకేంటి లాభం? ఆ లాభం తెలుసుకోవాలనుకుంటాం, లాభాలు ఇతరులకి చెప్పాలని అనుకుంటాము. కాబట్టి ఒక అనుభవి ఆత్మగా మనం తయారు కావాలి అంటే ఇలాంటి అనుభవాలు మనం చేస్తున్నటువంటి సాధన కంటిన్యూగా చేయాలి.
మనం లాభాన్ని గుర్తుపెట్టుకొని సాధన చేస్తున్నప్పుడు మనకి నష్టాల వైపు, నష్టాల కోసం మనం టైం తీసుకోవద్దు, వినొద్దు. మీరు నష్టాల కోసం టైం తీసుకొని నష్టాలే వింటే ప్రాక్టికల్ జీవితంలో మీలో ఉండేటువంటి ఉత్సాహము, సంతోషము తగ్గిపోతూ ఉంటుంది. సాధన చేసే సాధకుడికి ఎట్టి పరిస్థితుల్లో ఉత్సాహం తగ్గకూడదు, సంతోషం తగ్గవద్దు. సంతోషం తగ్గిపోయిందనుకోండి, మీరేమైపోతుంటారు, మీకు తెలియకుండానే స్లో అయిపోతుంటారు. అలా స్లో అయినటువంటి వారిలో ఉత్సాహం తగ్గిపోయిందనుకోండి, అలా ఏమైపోతుంది, లేజినెస్ అయిపోతుంది అనమాట. చాలా లేజీ అవుతారు. పోన్లేండి అని ఎక్కువగా వీక్ పాయింట్ని ఎక్కువ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అవునా? రిజల్ట్ అనౌన్స్ అయిన రోజు ఫస్టే కాదండి, సెకండ్ కేటగిరీ ఉంటారు, థర్డ్ కేటగిరీ కూడా ఉంటారు. అంటే ఈ మాట వినగానే కొందరు ఏమైపోతుంటారు, డౌన్ అయిపోతుంటారు, వీక్ అయిపోతుంటారు. అందరూ ఎవరో వీక్ అయిపోతే, ఎవరో డౌన్ అయిపోతే, నేను డౌన్ అయి వీక్ అయిపోయినటువంటి వారి లెక్కలో రాకూడదు. నేను ఏ లెక్కలో రావాలి? పాస్ అయి ఫుల్ మార్క్స్ పొంది ఫుల్ ఫస్ట్ గ్రేడ్లో వెళ్ళినటువంటి వారినే నేనేం చేసుకోవాలి? ఒక ట్రైనర్గా, మన ఎక్స్పీరియన్స్ పర్సన్గా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎన్నో అలాంటి ఫీల్డ్ ఉంటాయండి. అలా టీమ్ లీడర్స్ ఉంటారు. సో ఆ టీమ్ లీడర్ని అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళ ఆఫీస్లో ఒక టీమ్ లీడర్కి ట్రైనింగ్ కంప్లీట్గా తెలిసి ఉంటుంది. లాభ నష్టాలు టీమ్ లీడర్కి కరెక్ట్ తెలిసి ఉంటాయి. ఆ టీమ్ లీడర్ ఇచ్చినటువంటి ఏ డైరెక్షన్ అది ఎలాంటిదైనా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వారు చెప్పింది ప్రతి ఒక్కరూ వినాలి. అప్పుడే ఆ కంపెనీ కూడా సక్సెస్గా రన్ అవుతుంది, వారు ముందడుగు వేయగలుగుతారు. అలా మనం ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక గుడ్ టీమ్ లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వారి టీమ్ లీడర్ మీన్స్ ఎవరు? అనుభవశాలి, అనుభవజ్ఞుడు. అనుభవం పొందినటువంటి వారు పొందిన సంపూర్ణ అనుభవంతో ఇతరులకు గుడ్ అడ్వైజ్ ఇస్తుంటారు. వారు నష్టపోకుండా ఉండాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాంటి భ్రష్ట కర్మలు చేస్తే ఈ యోగి ఆత్మకి వారి యొక్క నిజ జీవితంలో నష్టాలు జరుగుతాయి అనేటువంటిది సంపూర్ణంగా వారికి తెలిసి ఉండాలి. ఏది మంచి సహవాసం, ఏది శ్రేష్ఠ కర్మ, దేని పవిత్రత అంటారు, దేని అపవిత్రత అని అంటారు. మరి పవిత్రమైన మార్గంలో నడిచేటువంటి ఎలాంటి వ్యక్తులే పరమాత్మతో సంపూర్ణంగా లాభం మాత్రమే పొందగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు ముందుకు వెయ్యాలి అంటే మనం మెయిన్ సబ్జెక్టే ప్యూరిటీ అనేటువంటి ఒక గొప్ప సబ్జెక్ట్. అలాంటి ఆచరణ చేయాలి అంటే దానికి ఆటంకాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా విఘ్నాలు వస్తున్నాయి, మనం ఆటంకాలను తెలుసుకొని, విఘ్నాలను తెలుసుకొని ఏ రకంగా నేను లాస్ అవ్వద్దు. వివేకవంతులు, అవివేకవంతులు రెండు రకాలు ఫీల్డ్లు తప్పకుండా ఉంటారు. అవివేకవంతులు అని ఎవరిని అంటారంటే అది తప్పని తెలిసి కూడా అవే చేస్తూ ఉంటారు. అవునా? వారిని అవివేకవంతులని అంటారు. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ముందు ఎదగాలి అని అనుకున్నారు, సాధన కూడా చేస్తూ ఉన్నారు. సాధన చేస్తూ సాధనాలను చూస్తూ అట్రాక్ట్ అయిపోయారంటే ఆ కొన్ని సెకండ్స్ కోసం మీరు అవివేకవంతులే అయిపోయారు. అలా అవివేకంగా నేను తీసుకున్నటువంటి స్టెప్స్తో మీరు లాభం తప్ప నష్టాలే పోతూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోయింది, చేసింది కూడా వేస్ట్ అయిపోయింది, లాస్ అయిపోయారు. టైం వేస్ట్ అయింది, లాస్ అయిపోయారు అనుకోండి. తర్వాత మనం తెలియకుండానే చాలా సందర్భాల్లో మనం రియలైజ్ అవుతూ ఉంటాం, అనవసరంగా నేను ఈ పని చేసి నాకు దొరికింది లాభం ఏంటి, నిజమేంటో తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అలా ఈ యొక్క క్షేత్రంలో రెండు రకాల మనుషులు ఉంటారు, వివేకవంతులు, అవివేకవంతులు.
మరి సరైన నిర్ణయం మనం తీసుకోవాలి అంటే మనలో పరిశీలన శక్తిని పెంచుకోవాలి. పరిశీలన శక్తి ఇది అష్టశక్తుల్లో ఇది కూడా గొప్ప లాభంతో కూడినటువంటి విశేషమైనటువంటి శక్తి. పరిశీలన శక్తి స్వయం నా ఆత్మలో అది డెవలప్ అవ్వాలి, అది పెరగాలి అంటే నిత్యం రాజయోగ అభ్యాస సాధన అనేది నియమం తప్పకుండా శ్రద్ధను పెట్టో కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోండి. ఏ రాజయోగి ఆత్మలో కాన్సన్ట్రేషన్ ఫుల్ ఇంప్రూవ్ అయి ఉంటుందో, పెరిగి ఉంటుందో వారిలో ఆటోమేటిక్గా ఈ శక్తి వస్తుంది. అదే శక్తి పరిశీలన శక్తి. పరిశీలన శక్తిని ఉపయోగించుకునేటువంటి వారినే వివేకవంతమైనటువంటి ఆత్మగా చెప్పవచ్చు. అలాంటి వివేకవంతమైనటువంటి ఆత్మ వారు చేస్తున్నటువంటి సాధన నియమం మానకుండా సరి అయిన పద్ధతిలో వారు ముందడుగు వేస్తూ ఉంటారు. వివేకవంతులుగా వారు యొక్క సాధన చేస్తున్నటువంటి వారు ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ ఈ యొక్క క్షేత్రంలో ముందుకు ఎదుగుతూ వారు స్వయం లాభం పొందుతూ ఇతరులలో కూడా లాభాన్ని పెంచుతూ ఉంటారు. సో ఈ రకంగా సాధన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి సాధనాలకు ఆకర్షితులవ్వకుండా వారు చేస్తున్నటువంటి సాధనను కొనసాగిస్తూ ఎన్నో లాభాల్ని పొందగలుగుతూ ఉంటారు. సాధన చేసే సమయంలో వీక్ మైండ్లో ఉండేటువంటి ఆత్మల్ని మీరు అడ్వైస్ అడగకండి. ఓకే, మనం కూడా టైర్డ్ అయిపోయామనుకోండి, వీక్ ఉన్నామనుకోండి, టైర్డ్ అయిన వారికి టైర్డ్ అయిపోయారు, వాళ్ళే దొరికారు. వీక్గా ఉన్నవారు వాళ్ళే దొరికారు అనుకోండి, ప్రాక్టికల్గా మనం మనలో ఉండేటువంటి ఉత్సాహం అనేది, సంతోషం అనేది తగ్గిపోయిన వారి దొరికితే ఇద్దరు కలిస్తే ఏమైపోతుంది, ఇంకా 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 వారు డౌన్ అవుతూనే ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఉత్సాహాన్ని తగ్గించుకోకండి. ఉత్సాహాన్ని పెంచడానికి ఎన్నో ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా మేము స్వయం ముందు ఆ రకంగా ఉమంగ ఉత్సాహంలో ఉండాలి. కాబట్టి అలాంటి ఇప్పుడు చూడండి, మేము సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాం. లైక్ మీరు ఇందాకే విన్నారు, బ్రహ్మకుమారిస్వి ఎన్నో రకాల వింగ్ సర్వీస్ అవుతుందని. మా దగ్గర కూడా అన్ని వింగ్స్లో కల్చరల్ వింగ్ కూడా ఉందండి. కల్చరల్ వింగ్ త్రూ మా యొక్క ముఖ్యాలయంలో ఎన్నో రకాలుగా వారు మంచి మంచి డ్యాన్సులు కానివ్వండి, కవితలు కానివ్వండి, సాంగ్స్ కూడా పాడుతుంటారు. సో కల్చరల్ వింగ్లో అనేక రకాలుగా సాంగ్స్ పాడేవారేటువంటి మంచి సింగర్స్ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. చాలా మా ఆశ్రమంలో రెగ్యులర్గా క్లాస్ వింటూ ఆచరించేటువంటి వారు సింగర్స్ కూడా ఉన్నారు. ఒక రకంగా అన్ని ఫీల్డ్ వారు నిత్యం యొక్క సాధన చేస్తున్న వారు ఉన్నారు. నాలో ఉత్సాహం తగ్గినప్పుడు నేనేం చేయాలి? ఇలాంటి మంచి గుడ్ సాంగ్స్ వినొచ్చు, అలాంటి డాన్స్ కానివ్వండి, కవితలు కానివ్వండి. ఇది ఆధ్యాత్మిక పరంగా మీరు ఎదగడానికి, ముందడుగు వేయడానికి గుడ్ అడ్వైస్ ఇచ్చేటువంటి వారిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి సాంగ్ వినండి. ఎలాంటి సాంగ్ వినాలంటే, ఆ సాంగ్ ఎలా ఉండాలంటే మీ ఉండేటువంటి మూడ్కి మీరు డల్ అయిపోయారు. ఓకే, డల్ అయిపోయినప్పుడు ఉత్సాహాన్ని పెంచేటువంటి ఒక మంచి సాంగ్ వినండి. లేదా ఉత్సాహభరితమైనటువంటి డాన్స్ చేస్తున్నారు, దానిలో ఏం ఉండకూడదండి, అశుద్ధత ఉండద్దు. డాన్సే అదే సాంగే, కానీ ఇతరులలో బ్యాడ్ ఫీలింగ్ని పెంచేటువంటిది, తప్పును పెంచేటువంటిది, కామక్రోధ లోభ మోహ అహంకారాలను ప్రోత్సహించేటువంటివి, ఇలాంటి దృశ్యాలు మనం చూడకుండా జాగ్రత్త పడాలి, డిటాచ్గా ఉండాలి. ఆల్రెడీ మీ మూడు పాడైపోయింది. అలాంటి టైంలో అలాంటి అసత్యమైనటువంటి, అశుద్ధమైనటువంటి దృశ్యాలను చూస్తే ఇంకా 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 మన యొక్క మైండ్ అనేది రిలాక్స్ కాకుండా ఇంకా పాడవుతుంది. మైండ్ రిలాక్స్ లేదో మీరు వీక్ అయిపోయారు. అలాంటి సమయంలో సత్వ ప్రధానంగా ఉండేవి, సాత్వికంగా ఉండేవి, ఆధ్యాత్మికత మనలో పెంచేటువంటి అలాంటి మంచి విషయాలు, అలాంటి సహవాసాన్ని మనం ఎంచుకోవాలి. అవి మనకి లాభదాయకంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే
మనం ఎన్నో అడుగులు ముందుకు వేయగలుగుతూ ఉంటాం. మంచి సహవాసంలో నిత్యం మనం ఉండే ప్రయత్నం చేయాలి. మంచి సాంగత్యం మనకు ఒడ్డుకు చేరుస్తే చెడు సహవాసం, చెడు సాంగత్యం ఆ వ్యక్తిని అన్ని రకాలుగా ముంచి వేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలను ఈరోజు నుండి మనం అటెన్షన్ ఇద్దాము. సాధన చేస్తున్నటువంటి ఆ సాధకుడుకి సాధనాలను యొక్క ఆకర్షణలో రావద్దు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి సాధనాలు మన యొక్క మైండ్ డిస్టర్బ్ చేస్తూ మనని వీక్ చేస్తుంది, ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారు? కాన్సన్ట్రేషన్ కరెక్ట్ లేదు. యోగ సాధనలో కూడా మీకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. తర్వాత సేవ పట్ల మీకు ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మీ మైండ్ ఎలాంటి సందర్భంలో దేని వైపు మీరు అట్రాక్ట్ అయిపోయారు? నేను దేని వైపు అట్రాక్ట్ అయినందుకు నేను చేస్తున్నటువంటి సాధనలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. దాన్ని తెలుసుకొని దాన్ని కట్ చేయండి. కట్ చేస్తూ ఒక సాత్వికంగా మనం ముందుకు ఎదగాలి కాబట్టి ఒక మంచి డైరెక్షన్ని ఫాలో అవుతూ ఎన్నో అడుగులు మనం ముందుకు వేయాలి. సహవాస దోషము, అశుద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించడం, ఇలాంటివి ఒక సాధన చేస్తున్న సాధకుడికి ఇవన్నీ కూడా ఆటంకాలు కల్పించడానికి, తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఆకర్షణలే. నేడు ప్రపంచంలో చెడుదారి చూయించేటువంటి, చెడులో ముంచేటువంటి ఆకర్షణలు అతీతంగా ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ రోజు నుండి సాధన చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడు అటెన్షన్ ఇవ్వండి. సెల్ఫ్ నాపై నాకు ఉండాలి, చెడు నుండి నేను డిటాచ్గా ఉండాలనేటువంటి అంశంపై రాబోయే ఎపిసోడ్లో మరొక కొత్త అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.